ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న కలెక్టర్ ప్రసన్నతో వెంకటేష్ తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంతా మాట్లాడుతున్నకి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏలూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు? ఏలూరు జిల్లా ప్రశాంతమైన వాతావరణం ఉన్న జిల్లా. ఎలక్షన్ టైంలో ఎటువంటి ఇబ్బందులు మేము వస్తుందని అనుకోలేదు. మొత్తం దానికి కావాల్సిన అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మాత్రం అయితే ప్రికాషనరీ అన్నీ చేసుకున్నాము. 1545 పోలింగ్ స్టేషన్లో 415 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ని గుర్తించి అక్కడ అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది కాకుండా దాదాపు మొత్తం పోలింగ్ స్టేషన్లో 60% పోలింగ్ స్టేషన్స్కి లైవ్ వెబ్కాస్టింగ్ పెట్టేశాము. సో దట్ అక్కడ ఏం జరిగితే కూడా కంట్రోల్ రూమ్ నుంచి మనం మానిటర్ చేసుకోవచ్చు. మరియు మైక్రో అబ్జర్వర్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఒక 500 పోలింగ్ స్టేషన్ పైన. సో వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళ రిపోర్ట్ అనేది జనరల్ అబ్జర్వర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈవీఎం కూడా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి టెక్నికల్ టీమ్స్, సెక్టర్ ఆఫీసర్స్, రిజర్వ్ టీమ్స్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా చేసుకోవడం జరిగింది. సార్, పోలవరం లాంటి ప్రదేశాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారు? అంటే ఆ ఏరియాలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేదంటే నక్సలిజం సంబంధించి అంటే గతంలో ఉంది కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? గతంలో మనకు 30 పోలింగ్ స్టేషన్స్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఆ ప్లేస్ ఉండేది. ఇప్పుడైతే అది లేవు. మనకి అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణమే ఉంది. మనకి నక్సలైట్ ప్రాబ్లం అయితే లేదు. బట్ దూరంగా పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. సో సిగ్నల్ లేదన్న ప్రాంతాలు ఉంటాయి. ఒక 13 పోలింగ్ స్టేషన్లు కూడా గుర్తించి అక్కడ VHF సెట్స్, శాటిలైట్ ఫోన్స్ ద్వారా మన అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అక్కడ కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సెక్టర్ ఆఫీసర్ టీమ్స్ అనేది కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సార్, గోదావరి జిల్లాలో అంటే ప్రత్యేకించి ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఈ బెట్టింగ్ సంబంధించి ఎక్కువగా మీడియాలో వస్తుంది. అయితే వాళ్ళకి మీరు ఏమని ఉక్కిం జారీ చేస్తారు? ఎవరు బెట్టింగ్ చేస్తున్నారని ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఏలూరు జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా ఓటర్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? ఏలూరు జిల్లాలో మహిళా ఓటర్స్, మేల్ ఓటర్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృషితో ఎనర్జెటిక్గా ముందుకు వచ్చి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఈసారి యంగ్ ఓటర్స్ చాలామందిని స్వీప్ యాక్టివిటీ ద్వారా ఎన్రోల్మెంట్ చేశాము. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఓట్ అన్నది ప్రజాస్వామ్యంలో పునాది. ఈ పునాదికి మీరు కూడా భాగంగా ఉండాలని చెప్పి యువతలందరినీ కూడా పిలిపిస్తున్నాను. ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాము. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలు మోహరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి.